ఏపీలో జీబీఎస్ వ్యాప్తి అంతకంతకు పెరుగుతోంది. జీబీఎస్ వ్యాప్తి పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం అలర్ట్ అయింది. కేసులు నమోదైన జిల్లాల్లో అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. జీబీఎస్ వ్యాప్తి అరికట్టడంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఏపీలో జీబీఎస్ వ్యాప్తి అంతకంతకు పెరుగుతోంది. జీబీఎస్ వ్యాప్తి పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం అలర్ట్ అయింది. కేసులు నమోదైన జిల్లాల్లో అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ఇక జీబీఎస్ వ్యాప్తి అరికట్టడంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఇక జీబీఎస్ వ్యాప్తికి సంబంధించి దానిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి పూర్తి సమాచారం గుంటూరు జీజీహెచ్ నుంచి మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. లక్ష్మీదుర్గ ఆంధ్రప్రదేశ్లో జీబీఎస్ విజృంభణపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే శ్రీకాకుళంలో ఒక బాలుడు ఈ వ్యాధి లక్షణాలతో చనిపోగా నిన్న గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మహిళ చనిపోయింది. ఇక మరొక వ్యక్తి కూడా గుంటూరు జీజీహెచ్లో పరిస్థితి విషమించిన నేపథ్యంలో ప్రభుత్వం ఒక్కసారిగా అలర్ట్ అయ్యి ఏకంగా సీఎంఏ రంగంలో దిగి దీనిపై కూడా జీబీఎస్ వ్యాధిపై కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తక్షణ ఆదేశాల మేరకు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి వైద్య శాఖ మంత్రి సత్యకుమార్, అదేవిధంగా వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు, అదేవిధంగా గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్తో పాటు కొంతమంది వైద్య సిబ్బంది కూడా పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి గుంటూరులో ఇప్పటికీ ఉన్న కేసుల్లో 8 మంది కేసులు నమోదవగా ఇద్దరికి ఇప్పుడే 2 రోజుల క్రితమే డిశ్చార్జ్ వెళ్ళిపోయారు. ఒకరు చనిపోగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇక మిగిలిన 4 వారికి ప్రాణాపాయం లేనప్పుడు కూడా సాధారణ వార్డులో వాళ్ళకి చికిత్స అందిస్తూ ప్రత్యేకమైన దృష్టి అయితే పెట్టారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా మరణాలు సంభవించకుండా పూర్తి స్థాయిలో వైద్య శాఖ అప్రమత్తం కావాలంటూ కూడా చంద్రబాబు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ జీబీఎస్ వ్యాధిని పడిన వారికి గ్లోబిన్ అనే ఇంజెక్షన్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉందో, ఆ ఇంజెక్షన్ బయట ప్రైవేట్గా కొనుక్కోవాలంటే ప్రజలకు చాలా భారంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వమే వాటిని అందించే ఏర్పాట్లు చేసేందుకు కూడా సిద్ధమవుతుంది. ఇప్పటికే గుంటూరు జీజీహెచ్లో ఈ ఇంజెక్షన్లు కూడా అందుబాటులో ఉంచారు. దాదాపు 8,000 ఇంజెక్షన్లు ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి అందుబాటులో ఉంచామంటూ కూడా ఇప్పటికే వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు ప్రకటించిన నేపథ్యంలో ఇక ఒక రెండో మరణం ఆంధ్రప్రదేశ్లో జీబీఎస్ వ్యాధి లక్షణాలతో రెండో మరణం సంభవించిన నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అలర్ట్ అయింది. ఇప్పటికే గుంటూరు జీజీహెచ్లో 7 కేసులు నమోదయ్యాన్న విషయం తెలుసుకున్న మరుక్షణమే వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గుంటూరు జీజీహెచ్కి వచ్చి అక్కడున్న కేసులు నమోదైన రోగుల పరిస్థితి, వారికి అందుతున్న వైద్య సేవలను కూడా ఆయన దగ్గర స్వయంగా పరిశీలించి జీజీహెచ్ సిబ్బందికి వారికి అందించాల్సిన ట్రీట్మెంట్, ప్రభుత్వం నుంచి వారికి ఇచ్చే సహకారాన్ని కూడా పూర్తిగా వివరించి ఆయన వెళ్ళిన రెండో రోజే ఒక వ్యక్తి చనిపోయిన నేపథ్యంలో ఇక మరణాలు ఇక్కడ వ్యాధి కేసుల నమోదు నుంచి మరణాలు కూడా సంభవించడం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజల్లో ఒక రకమైన భయం ఆందోళన నెలకొంది. దీన్ని ప్రజల్లో ఉన్న భయం ఆందోళన పోగొట్టేందుకు ఏకంగా సీఎం రంగంలో దిగారు. కొద్దిసేపటి క్రితం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో చంద్రబాబు, వైద్య శాఖ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి ప్రస్తుతం రివ్యూ అయితే నిర్వహిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో జీబీఎస్ బారిన పడి ఏ ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోకూడదు. ఇది పూర్తి స్థాయిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా వ్యాధిపైన, వ్యాధి లక్షణాలపైన, వ్యాధి నివారణ చర్యపైన అవగాహన కల్పించి వ్యాధి లక్షణాలు వచ్చిన వారికి పూర్తి స్థాయిలో వైద్యం అందించాలంటూ కూడా చంద్రబాబు ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.